ఇరిగేషన్లో సీఎం కోటారి, ముఖ్యమంత్రి కనసన్నల్లో నీటిపారుదల శాఖ, తెర వెనుక మంతనాలు, ఏపీతో చర్చల పైన సీఎంకే రిపోర్టు, సీఎంఓ చెప్తేనే బిల్లులో చెల్లింపు, బదిలీలోనూ వారిదే పెత్తనం, పాలమూరు టూర్ సైతం మంత్రికి తెలియకుండానే ఫిక్స్, ముఖ్యమంత్రి తీరుపై మాత్రం మంత్రి ఉత్తమ్ నారాజు. ఇది భారీ నీటిపారుదల శాఖ మంత్రి లేకుండా, నీటి శాఖ మంత్రి లేకుండా ఆ శాఖకు సంబంధించిన రిపోర్ట్లు రెడీ అవుతున్నాయి, ఆ శాఖకు సంబంధించిన మీటింగులు జరుగుతున్నాయి, ఆ శాఖకు సంబంధించిన సమావేశాలు జరుగుతున్నాయి. దీన్ని బట్టే తెలంగాణ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహారం ఎట్లున్నది, ఈ మంత్రులకు ఎంత స్వేచ్ఛ ఉన్నది, ఈ మంత్రుల చేతిలో అధికారులు ఉన్నారా లేరా అనేది అర్థమవుతుంది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన శాఖలో ఆయనకు తెలియకుండా సమావేశాలు మీటింగ్లు జరుగుతున్నాయి, ఆయనకు తెలియకుండా రిపోర్ట్లు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికి చేరవేస్తాను. ఇక దీన్ని బట్టి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ గారు వచ్చి కీలుబొమ్మలు ఎక్కనే కదా, కేవలం ఆయనకు మంత్రి అని ఒక బోర్డును తలిగించి ఆయన చేతిలో ఏం పవర్ లేకుండా ఆయనతోటి ఆటలాడతాను. ఇక ఆయన అందుకు మరి నారాజు కాకపోతే గగనం డ్యాన్స్లు వేసుకుంటూ తిరుగుతారా?